చింపేశారు. ఆడు మార్పు చెందిన గాక, రక్షణ పొందిన గాక, ఎలిసే గారి ద్వారా దేవుడి సన్నిధికి వచ్చిన గాక. ప్రేమ తీసిపోయారు. ముగ్గురు వచ్చి సిలువు లాగేశారు. అది లాగలే. కావలసినటువంటి ఆ మాటలు ఆ దినాన ఇక్కడ ఇస్తున్నట్టుగా ఈ చర్చ పెట్టినప్పటి నుంచి మనం గమనిస్తూనే ఉన్నాం కదా. ఈరోజు ఈ మాటలు ఎలాగ ఉంటాయో మీకు అసలు కీర్తన ఏం చేస్తాడంట, ఆయన ఖచ్చితంగా శిక్ష విధిస్తాడు. ఆయనకి అడ్డముగా వచ్చినది ఏదైనా సరే వర్ధిల్దండి. అడ్డంగా వచ్చింది ఏది కూడా నీకు విరోధంగా రూపింపడినట్టు ఏ ఆయుధమును వర్ధిల్లదు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఇక్కడ మనం చూసినప్పుడు మనం ఆయన స్తుతిద్దాం. రెండు చేతులు పైకెట్టి ఆ బోర్డు తీసేసినందుకు దేవునికి స్తోత్రం అంటాం. ఆ బోర్డు తీసినటువంటి వ్యక్తిని బట్టి నీకు స్తోత్రం నాయనా, స్తోత్రం 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 నాయనా. సిలువ వెరగొట్టిన వ్యక్తిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవో నీకు. సిలువ వెరగొట్టిన వ్యక్తిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవో నీకు. ఆ వ్యక్తిని మీ దృష్టికి అప్పగిస్తున్నాం దేవో మీకు. ఎవరైతే ఈ సిలువ ఎరగొట్టారో నాయనా, కరెంట్ ఎవరైతే లాగేసిన సిలువలోంచి వాళ్ళు మీరు దృష్టించండి దేవా, వాళ్ళని క్షమించండి దేవా నీకు అన్నారు. బోర్డు తీసిన వ్యక్తిని మీరు క్షమించండి, సిలువ వెరగొట్టిన వ్యక్తిని మీరు క్షమించమని ప్రార్థన చేయించండి. తండ్రి మీరే దీనికి తగిన న్యాయము జరిగించమని యేసు క్రీస్తు నామం పేరట ప్రార్థించుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. నక్కలకి బొలీలు ఉన్నాయంట, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయంట, కానీ ప్రభుని స్తుతించుకోవడానికి చిన్న స్థలము సేఫ్టీగా ఈరోజు క్రైస్తవ బిడ్డలకు లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ప్రతి స్థలంలో కూడా ఏదో ఒక శోధన, ప్రతి స్థలంలో కూడా ఏదో ఒక ప్రాబ్లం. ఈ చిన్న స్థలము ఎవరికి అవసరమై ఉంది, దీని జోలికి రావద్దటువంటి అవసరము ఏంటి లేదు. అయినప్పటికీ కూడా చూడండి, 2వ వచనంలో చూడండి, నన్ను శరపవల్లని భక్తిహీనులు తమ నోరు కపటము గల తమ నోరు తెరుచున్నారు. ఇది మనవాళ్ళే చేశారు. అర్థమైనా? దీంట్లో దేవుడు మాట్లాడుచున్నాడు, ఇది మనవాళ్ళే చేశారు. చిరువులు ముట్టుకునే ధైర్యం మన వాళ్ళకి లేదు. ఎవరు చేశారు అనేది ఆయన తప్పకోకుండా కార్యం చేస్తాడు. అంటే చిరువుని ముట్టుకునే ధైర్యం ఎవరికి ఉంది? బోర్డుని ప్రార్థన చేసి పెట్టిన బోర్డుని తీసే ధైర్యం ఎవరికి ఉన్నది? వారంట నా మీద అబద్ధములు చెప్పుకొనిచున్నారు, నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలు ఆడుచున్నారు, నిర్నిమిత్తంగా నాతో పోరాడుచున్నారు, నేను చూపిన ప్రేమకు కొద్దిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. మన హృదయంలో పగ ఉంచుకోకూడదంట. పోయిన వారమే పగ, అంతకు ముందు వారం చెప్పాం. అమ్మ మనం చర్చకు వచ్చేటప్పుడు పగ ఎవరి మీద పెట్టుకోకూడదు. పగ పెట్టుకుని మనం ఏమీ సాధించలేం. పగతోనే చచ్చిపోయామనుకో ఏమంటారండి మనల్ని? పగతోనే చనిపోతే ఏమంటారు మనం కదా? ఆడు పగ తీసాడు చనిపోయాడు అని మనల్ని సాధిస్తారు. మనం ఏమీ సాధించలేము. మూలకంబంగా నిలబెట్టుకున్నాను. వారే నేను ఒకప్పుడు ఇలా చేశాను, దేవుడు నన్ను దర్శించాడు అని సాక్షిగా నిలబెట్టుకో. ఈ కార్యాలు జరిగించమని ఇక్కడ మందిరం నిర్మాణం అంతా నాకు కావాల్సిన వనరులు రక్షణ పొందిన గాక, ఎలిసే గారి ద్వారా దేవుడి సన్నిధికి వచ్చిన గాక. ఎలిసే గారు పెట్టుకున్నారు, నూతన గారు పెట్టుకున్నారు, నాయన తీసుకున్నారు, సుమన్ గారు పెట్టుకున్నారు, ఈ దాసులు దేవదాసు గారిని, ఈ దీనదాసులు పెట్టుకున్నారు. ప్రార్థిస్తున్నాను, ఈ కార్యాలు జరిగించమని సమస్త మహిమనికి ఈ ప్రాంతాన్ని రక్షించుకోమని, కీర్తిబండగా మార్చి గొప్ప కార్యాలు జరిగించమని కీర్తిరాములో స్తుతించి ప్రార్థన చేసి అద్వినం అడిగి వేడుకున్న ప్రమతండి. ఆమేన్. నన్ను నడిపిస్తున్నటువంటి ఈ స్థలంలోని ప్రార్థన కూటములు ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తులు నదులు యేసుక్రీస్తు నామములో లయమగులుగా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా మాకు ఎవరైతే విశ్వాసంతో కలిగి ఈ యొక్క బ్యానర్ని మాకు వాళ్ళకి ఒక సిలువలో ఉన్నటువంటి
ఈ యొక్క బోర్డుని మా ప్రభా నా తండ్రి తీసివేశారో మరి ఏ ఉద్దేశంతో తీశారో మాకు తెలియదు కానీ ప్రభా నా తండ్రి వారు ఏదో ఆకతాయిగా చేసిన వారు ప్రభా నా తండ్రి క్షమించబడి ప్రభా నా తండ్రి నిన్ను దేవునికి విరోధంగా పాపం చేసి ఉన్నానని నమ్మి మా ప్రభా నా తండ్రి మీ సన్నిధానానికి వచ్చి క్షమాపణ పొందుకొని రక్షణ పొందుకోవడానికి సహాయం చేయడం తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు మా ప్రభా దేవుడి గారిని మా ప్రభా నా తండ్రి మీ యొక్క మా ప్రభా వాక్యాలు నడిపించి మీరు ధైర్యపరిచి బలపరిచి మా ప్రభా ప్రతి ఆటంకం నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి దేవ ఈ ప్రాంతంలో మా ప్రభా తండ్రి వారి పరిచయం మాకు దీవించండి ఆశించండి ఈ ప్రాంతం వాసులు అనేకులు మా ప్రభు మీరు దర్శించి మీ మందిరానికి నడిపించమని ఈ ఒక్కరు నశించిపోయిన జీతం కాదు కనుక ప్రతి వారిని రక్షణ పొందుకోవడానికి కృప చూపించమని మహిమ తెచ్చుకోమని వేరే వచ్చిన మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను నా పరమ మహాగణుడా మహోన్నతుడా పరిశుద్ధుడా పరమ తండ్రి రక్షకుడా మా యేసయ్య జీవాధిపతి మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీ జన రాసుల ఇదిగనైనా ఈ మందిర ఆవరణము నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన ప్రార్థన పరిస్థితులు మార్చగలిగేది ప్రార్థన అద్భుతాలు జరిగించేది ప్రార్థన స్వస్థత ఇచ్చేది ప్రార్థన అన్యులను మార్చగలిగేది ఇదిగో నీ దాసులుగా ప్రార్థిస్తున్నాం మీరు ఇచ్చిన అభిషేకముతో ప్రార్థన చేస్తున్నాం మీరు ఇచ్చిన ధైర్యంతో ప్రార్థిస్తున్నాం నాయన అయ్యా సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము క్రీస్తు యేసునందు ఉన్న వారికి నిత్య జీవం అన్నావు ఎవరైతే ప్రభువుకి ఆటంకపరిచారో వారందరూ క్రీస్తు యేసు నామములో రక్షణలోనికి వచ్చేదురుగాక సన్నిధికి నడిపించబడదురుగాక అనాది ప్రణాళికలోని దాసులనైనా డేవిడ్ నాని తన పీజన్ గారిని అమ్మగారిని సేవలో పరిచయలో వాడుకున్నందుకు వందనాలు పరిచయం దీవించండి ఈ పరిచయం దీవించి రాబోతున్నాయినా సంగమ విస్తరించడానికి సహాయం చేయమని దాసులకి నాయన సత్యరాజయ్య గారి తండ్రి నాయన దేవరాజయ్య గారు మరి సుమన్ గారి తండ్రి నాయన అయా మరి నూతన గారి తండ్రి ఇలీషా గారిని బట్టి దేవుడు బీజన్ గారిని బట్టి దీనదాసుని బట్టి నాయన మేమందరం కలిసి నాయన విజ్ఞాపనతో ఎలుగెత్తి ప్రార్థిస్తూ ఉంటుండగా రాబో దినాల్లో ఇప్పుడు పరిస్థితులు నాయన తొలగించబడి రాబో దినాల్లో ఉన్నతమైన స్థితిలో ఈ సేవ పరిచర్య కొనసాగబడునుగా ఒకప్పుడు నీ దీనదాసుడికి ప్రాంతంలో సేవకు మీరు పిలిచి ఎన్నుకుని ఏర్పాటు చేసి వచ్చినప్పుడు అడవి ప్రాంతంలో కొట్టి పడేసిన సందర్భాలనైనా ఆదివారం ఆరాధన చేస్తుంటే వ్యతిరేకులు వచ్చి తాగుబోతులు నైనా ఎంతో అలర చేసేవారు ప్రభు అన్నీ కూడా నాయన తొలగించిన దేవుడవు నాయన ఎక్కడ కూడా పరిస్థితులన్నీ తొలగిపోవును గాక సేవలో ఘనంగా వాడుకొనమని మా ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకునమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్. పరిశుద్ధమైన దేవ మహోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడు మీ ఘనమైన నామం బట్టి వందనాలు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నామంలో ఏకీభవిస్తారో అక్కడ వారి మధ్య ఉంటానని సెలవిచ్చి ఉన్నారు. మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనములు స్తోత్రం. ఆయన పరిస్థితులు అన్నీ మీకు తెలుసు రాజా. యేసయ్య మరి మీ సేవకులు ప్రియులు డేవిడ్ పిజియన్ గారి స్థలంలో ఆయన వారు ఏర్పాటు చేసిన ఈ ప్రాంత ప్రజల రక్షణార్థమై ఈ ప్రాంత ప్రజలు రక్షణ పొందుటకై ఈ ప్రాంత ప్రజలు ఆ దీవించబడుటకై చక్కని మందిరం ఇక్కడ ఏర్పాటు చేస్తుంటారు. ఆయన గత దినంలో ప్రభువా యేసయ్య ఇక్కడ ఆయన